హై గైస్, వెల్కమ్ టు పుస్తక జ్ఞానం. ఇవాళ మనము 8th క్లాస్ ఇంగ్లీష్ సప్లిమెంటరీ టెక్స్ట్ బుక్లోని 8వ లెసన్ జలేబీస్ ఈ లెసన్ ఫస్ట్ పార్ట్ నేర్చుకుందాము. వీడియో పూర్తిగా చూడండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇట్ హ్యాపెండ్ మెనీ ఇయర్స్ అగో. ఇది చాలా సంవత్సరాల కిందట జరిగింది. I was in the 5th standard at the government school Campbellpur, now called Attak. ఇప్పుడు అటక్ అని పిలువబడుతున్న క్యాంబెల్పూర్లోని గవర్నమెంట్ స్కూల్లో నేను 5th స్టాండర్డ్ 5వ తరగతి చదువుతూ ఉంటే అప్పుడు వన్ డే ఒకరోజు ఐ వెంట్ టు స్కూల్ విత్ 4 rupees in my pocket to pay the school fees and the fund. ఒకరోజు నేను స్కూల్కి వెళ్ళాను విత్ 4 rupees ఇన్ మై పాకెట్. నా జేబులో 4 రూపాయలతో స్కూల్కి వెళ్ళాను. ఆ 4 రూపాయలు ఎందుకు? టు పే ద స్కూల్ ఫీజ్ అండ్ ద ఫండ్. స్కూల్ ఫీజు కట్టడానికి అలాగే ఫండ్ కోసం అని కూడా 4 రూపాయలు. వెన్ ఐ గాట్ దేర్, నేను అక్కడికి వెళ్ళేసరికి ఐ ఫౌండ్ దట్ the teacher who collected the fees, Master Ghulam Muhammad, was on leave, and so the fees would be collected the next day. When I got there, నేను అక్కడికి వెళ్ళేసరికి I found that the teacher who collected the fees, నేను తెలుసుకున్నాను I found that the teacher who collected the fees, ఎవరైతే టీచరు ఫీజులు కలెక్ట్ చేసుకుంటారో ఆయన పేరు మాస్టర్ గులాం మహమ్మద్. మాస్టర్ గులాం మహమ్మద్ గారు వాజ్ ఆన్ లీవ్, ఆ రోజు లీవ్లో ఉన్నారు. అండ్ సో కాబట్టి ద ఫీజ్ వుడ్ బి కలెక్టెడ్ ద నెక్స్ట్ డే, ఆ ఫీజు తర్వాత రోజు కలెక్ట్ చేసుకుంటారు. ఆల్ త్రూ ద డే, ఆ రోజంతా ద కాయిన్స్ సింప్లీ సాట్ ఇన్ మై పాకెట్, ఆ నాణాలు ఊరికే నా జేబులో కూర్చొని ఉన్నాయి. బట్ వన్స్ స్కూల్ గాట్ ఓవర్ అండ్ ఐ వాజ్ అవుట్ సైడ్, దే బిగాన్ టు స్పీక్. వన్స్ స్కూల్ గాట్ ఓవర్, స్కూల్ అయిపోయిన తర్వాత, అండ్ ఐ వాజ్ అవుట్ సైడ్, నేను బయటకు వచ్చాక, దే బిగాన్ టు స్పీక్. ఇక్కడ దే అంటే కాయిన్స్, ఆ జేబులో ఉన్న నాణాలు మాట్లాడడం మొదలెట్టాయి. ఆల్ రైట్, కాయిన్స్ డోంట్ టాక్. ఓకే, నాణాలు మాట్లాడవు. దే జింగిల్ ఆర్ గో కనక్ కనక్, అవి జింగిల్ లాంటి శబ్దం, కనక్ కనక్ అన్న శబ్దం మాత్రమే చేస్తాయి, మాట్లాడవు. బట్ ఐ ఆమ్ టెల్లింగ్ యూ, అని నేను మీకు చెప్తున్నాను, దట్ డే, ఆ రోజు, దే యాక్చువల్లీ స్పోక్, అవి నిజంగానే మాట్లాడాయి. వన్ కాయిన్ సెడ్, వాట్ ఆర్ యూ థింకింగ్ అబౌట్. ఒక కాయిన్ ఏమని చెప్పిందంటే, వాట్ ఆర్ యూ థింకింగ్ అబౌట్, ఏం ఆలోచిస్తున్నావు. దోస్ ఫ్రెష్ హాట్ జిలేబీస్ కమింగ్ అవుట్ ఆఫ్ ద కడావ్ ఇన్ ద షాప్ ఓవర్ దేర్, దే ఆర్ నాట్ కమింగ్ అవుట్ ఫర్ నథింగ్. అక్కడ చూడు, ఆ షాప్లోంచి కడాయిలో బయటకు వస్తున్న ఫ్రెష్ హాట్ జిలేబీస్, అవి ఊరికే బయటికి రావట్లేదు. జిలేబీస్ ఆర్ meant to be eaten and only those with money in their pocket can eat them. జిలేబీస్ ఆర్ meant to be eaten, జిలేబీలు ఉన్నది తినడానికే. అండ్ ఓన్లీ దోస్, ఎవరైతే విత్ మనీ ఇన్ దేర్ పాకెట్, జేబులో డబ్బులు ఉన్న వాళ్ళు, కెన్ ఈట్ దెమ్, వాళ్ళు మాత్రమే తినగలరు. అండ్ మనీ ఈజెంట్ ఫర్ నథింగ్, డబ్బులే ఊరికే ఉండవు. మనీ ఈజ్ మెంట్ టు బి స్పెంట్, డబ్బులు ఉన్నది ఖర్చు పెట్టడానికే. అండ్ ఓన్లీ దే స్పెండ్ ఇట్ హూ లైక్ జిలేబీస్, ఎవరైతే జిలేబీని ఇష్టపడతారో వాళ్ళే డబ్బులు ఖర్చు పెడతారు. లుక్ హియర్, ఇక్కడ చూడండి, యూ 4 rupees, మీ 4 కాణాలు ఇక్కడ చూడండి.
ఐ సెడ్ టు దెమ్, నేను వాటికి చెప్పాను. ఐ ఆమ్ ఏ గుడ్ బాయ్, నేను మంచి పిల్లాడిని. డోంట్ మిస్గైడ్ మీ ఆర్ ఇట్ వోంట్ బి గుడ్ ఫర్ యూ. డోంట్ మిస్గైడ్ మీ, నన్ను తప్పుదారి పట్టించకండి. ఆర్ లేదంటే ఇట్ వోంట్ బి గుడ్ ఫర్ యూ, మీకు మంచిది కాదు చెప్తున్నా. ఐ గెట్ సో మచ్ ఎట్ హోమ్ దట్ I consider even looking at something in the bazaar a sin. I get so much at home. నేను ఇంట్లో చాలా పొందుతున్నా. That I consider, నేను అనుకుంటాను. Even looking at something in the bazaar a sin. బజార్లో ఉన్నదాన్ని ఏదైనా చూడడం కూడా ఒక పాపం అని నేను అనుకుంటాను. Besides, అంతేకాకుండా యు ఆర్ మై ఫీస్ అండ్ ఫండ్ మనీ, మీరు నాకు కావాల్సిన ఫీజుకి ఫండ్కు కావాల్సిన డబ్బులు. ఇఫ్ ఐ స్పెండ్ యూ టుడే దెన్ హౌ షల్ ఐ షో మై ఫేస్ టు మాస్టర్ గులాం మహమ్మద్ ఇన్ స్కూల్ టుమారో. మిమ్మల్ని ఈరోజు నేను ఖర్చు పెట్టేస్తే హౌ షల్ ఐ షో మై ఫేస్, నేను నా మొహం ఎలా చూపించుకుంటాను, టు మాస్టర్ గులాం మహమ్మద్ ఇన్ స్కూల్ టుమారో, రేపు స్కూల్లో మాస్టర్ గులాం మహమ్మద్ గారికి నేను నా మొహం ఎలా చూయించుకోగలను. అండ్ ఆఫ్టర్ దట్ టు అల్లా మియాన్ ఎట్ ఖయామత్, ఖయామత్లో ఉన్న అల్లా మియాన్ గారికి కూడా ఎలా చూయించుకోగలను. యూ ప్రాబబ్లీ డోంట్ నో ఇట్, మీకు ఇది తెలుసుండకపోవచ్చు. బట్ కానీ వెన్ మాస్టర్ గులాం మహమ్మద్ గెట్స్ యాంగ్రీ, మాస్టర్ గులాం మహమ్మద్ గారికి కోపం వచ్చిందంటే అండ్ మేక్స్ యూ స్టాండ్ ఆన్ ద బెంచ్, మిమ్మల్ని బెంచ్ మీద నిలబెట్టిస్తే హీ సింప్లీ ఫర్గెట్స్ టు లెట్ యూ సిట్ టిల్ ద లాస్ట్ బెల్ రింగ్స్. హీ సింప్లీ ఫర్గెట్స్, ఆయన మర్చిపోతాడు. టు లెట్ యూ సిట్ టిల్ ద లాస్ట్ బెల్ రింగ్స్, లాస్ట్ బెల్ మోగే వరకు కూడా ఆయన మిమ్మల్ని కూర్చోబెట్టడం మర్చిపోతాడు. సో ఇట్స్ బెస్ట్ యూ స్టాప్ chewing at my ears, మీరు నా చెవులు కొరకడం ఆపేసి లైక్ దిస్ అండ్ లెట్ మీ గో హోమ్ స్ట్రైట్, మీరు ఈ విధంగా నా చెవులు కొరకడం ఆపేసి నన్ను స్ట్రైట్గా ఇంటికి వెళ్ళనిస్తే మీకే మంచిది అని చెప్పి అతను కాయిన్స్తో చెప్పాడు. ద కాయిన్స్ డిస్లైక్డ్ వాట్ ఐ సెడ్ సో మచ్, ఆ కాయిన్స్కి నేను చెప్పింది ఏమాత్రం నచ్చలేదు. దట్ ఆల్ ఆఫ్ దెమ్, అవన్నీ కూడా బిగాన్ టు స్పీక్ ఎట్ ద సేమ్ టైమ్, అన్నీ కూడా ఒకేసారి మాట్లాడడం మొదలెట్టాయి. దేర్ వాజ్ సచ్ ఎ క్లామర్ దట్ పాసెస్ బై ఇన్ ద బజార్ స్టేర్డ్ ఐస్ వైడ్ విత్ సర్ప్రైజ్ ఎట్ మీ అండ్ మై పాకెట్. There was such a clamor that passes by in the bazaar. ఆ బజార్లో ఉన్న కోలాహలం అంతా కూడా బాటసార్ల యొక్క కోలాహలం. స్టేడ్ ఐస్ వైడ్ విత్ సర్ప్రైజ్, అందరూ నా వైపే చూస్తూ ఉన్నారు. ఎట్ మీ అండ్ మై పాకెట్, నా వైపు నా జేబు వైపు చూస్తూ ఉన్నారు. ద కాయిన్ ఆఫ్ దోస్ డేస్, ఆ రోజుల్లో ఉన్న నాణ్యము, ద wretched థింగ్, నీచమైంది, మేడ్ సో మచ్ మోర్ నాయిస్ టు, చాలా ఎక్కువ శబ్దం చేసింది కూడా. ఫైనల్లీ, చివరికి, ఇన్ ఎ ప్యానిక్, భయంతో కూడి, ఐ గ్రాబ్డ్ ఆల్ 4 of them and held them tight in my fist and then they were silent. ఇన్ ఎ ప్యానిక్, భయంతో ఉన్న నేను, ఐ గ్రాబ్డ్ ఆల్ 4 of them, ఆ 4 నేను చేతిలోకి తీసుకున్నా. అండ్ హెల్డ్ దెమ్ టైట్ ఇన్ మై ఫిస్ట్, నా పిడికిళ్ళలో వాటిని గట్టిగా పట్టుకున్నా. అండ్ దెన్ దే వర్ సైలెంట్, అప్పుడు అవి సైలెంట్గా ఉన్నాయి. ఆఫ్టర్ టేకింగ్ ఎ ఫ్యూ స్టెప్స్, కొన్ని అడుగులు వేశాక, కొన్ని అడుగులు తీసుకున్నాక,
ఐ లూజెండ్ మై గ్రిప్. నేను నా గ్రిప్ కోల్పోయాను. ఇమ్మీడియట్లీ వెంటనే. ద ఓల్డెస్ట్ కాయిన్ సెడ్. అన్నిటికన్నా ముసలి కాయిన్ చెప్పింది. ఏమని? హియర్ వి ఆర్ ట్రయింగ్ టు టెల్ యూ సంథింగ్ ఫర్ యువర్ ఓన్ గుడ్. ఫర్ యువర్ ఓన్ గుడ్. నీ మంచి కోసమే వి ఆర్ ట్రయింగ్ టు టెల్ యూ సంథింగ్. మేము ఒక్కటి చెప్పాలి అనుకుంటున్నాము. అండ్ యూ ట్రై టు స్ట్రాంగిల్ us ఇన్స్టెడ్. నువ్వు మమ్మల్ని నలిపి చంపేయాలనుకుంటున్నావా? టెల్ మీ హానెస్ట్లీ నౌ. నిజాయితీగా చెప్పు ఇప్పుడు. డోంట్ యూ ఫీల్ లైక్ ఈటింగ్ దోస్ హాట్ జిలేబీస్? ఆ వేడివేడి జిలేబీలు తినాలని నీకు మాత్రం లేదా? అండ్ దెన్ ఇఫ్ యూ డూ ఎండ్ అప్ స్పెండింగ్ us ఫర్ టుడే, వోంట్ యూ గెట్ ద స్కాలర్షిప్ మనీ టుమారో? ఒకవేళ నువ్వు ఈరోజు మమ్మల్ని ఖర్చు పెట్టేసి ఉంటే, వోంట్ యూ గెట్ ద స్కాలర్షిప్ మనీ టుమారో? రేపు నీకు స్కాలర్షిప్ మనీ రాదా? స్వీట్స్ విత్ ద ఫీజ్ మనీ, ఫీజ్ విత్ ద స్కాలర్షిప్ మనీ. ఫీజు డబ్బులతో స్వీట్లు, స్కాలర్షిప్ డబ్బులతో ఫీజు. ఎండ్ ఆఫ్ స్టోరీ. కిస్సా ఖతం, పైసా హజాం. అంతే కదా. ఫీజు డబ్బులతో స్వీట్లు తింటావు, స్కాలర్షిప్ డబ్బులతో ఫీజు కడతావు. ఏమైంది అని చెప్పి ఆ కాయిన్ చెప్పింది. వాట్ యు ఆర్ సేయింగ్ ఈజంట్ రైట్, ఐ రిప్లైడ్. మీరు చెప్తుంది కరెక్ట్గా లేదు అని నేను జవాబిచ్చాను. బట్ ఇట్ ఈజంట్ దట్ రాంగ్ ఎయిదర్. అది తప్పు కూడా కాదు. లిజన్, వినండి. స్టాప్ బ్లాబరింగ్ అండ్ లెట్ మీ థింక్. మీరు గొనగడం ఆపి నన్ను ఆలోచించుకొనివ్వండి. ఐ ఆమ్ నాట్ ఎ కామన్ సార్ట్ ఆఫ్ బాయ్. నేను మామూలు అబ్బాయిని కాదు. బట్ దెన్, అయినప్పటికీ, దీస్ జిలేబీస్ ఆర్ నో కామన్ సార్ట్ ఆఫ్ జిలేబీస్ ఎయిదర్. ఆ జిలేబీలు కూడా మామూలు జిలేబీలు అయితే కాదు. దే ఆర్ క్రిస్ప్, ఫ్రెష్ అండ్ ఫుల్ ఆఫ్ స్వీట్ సిరప్. ఆ జిలేబీలు కూడా చాలా క్రిస్పీగాను, ఫ్రెష్ గాను, చాలా తీయటి రసంతో నిండి ఉంటాయి. మై మౌత్ వాటర్డ్, బట్ ఐ వాజంట్ అబౌట్ టు బి స్వెప్ట్ అవే సో ఈజీలీ. నా నోరైతే ఊరింది కానీ నేను అంత తొందరగా లొంగే రకాన్ని కాదు. ఇన్ స్కూల్ ఐ వాజ్ అమాంగ్ ద మోస్ట్ ప్రామిసింగ్ స్టూడెంట్స్. స్కూల్లో నమ్మదగిన కొద్ది మంది విద్యార్థుల్లో నేను కూడా ఒకడిని. ఇన్ ద 4th స్టాండర్డ్ ఎగ్జామ్స్ I had even won a scholarship for 4 rupees a month. 4వ తరగతి పరీక్షల్లో నేను నెలకి 4 రూపాయల స్కాలర్షిప్ను కూడా గెలుచుకున్నా. బిసైడ్స్, ఐ కేమ్ ఫ్రమ్ ఏ పర్టికులర్లీ వెల్ టు డూ ఫ్యామిలీ. అయినా కానీ నేను బాగా ఉన్న కుటుంబం నుంచి వచ్చాను. సో ఐ ఎంజాయ్డ్ కన్సిడరబుల్ ప్రెస్టేజ్. కాబట్టి నేను ఒక కన్సిడరబుల్ ప్రెస్టీజ్, బాగా ఉన్న కుటుంబం నుంచి వచ్చినందువల్ల నేను ఆ సౌకర్యాన్ని ఎంజాయ్ చేశాను. ఐ నెవర్ వన్స్ బీన్ బీటెన్ సో ఫార్. నన్ను ఇప్పటివరకు కొట్టినాడు ఎవ్వరు లేరు. నన్ను దాటి పరీక్షల్లో ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఎవ్వరు లేరు. ఆన్ ద కాంట్రరీ, మాస్టర్జీ హ్యాడ్ గాట్ మీ టు బీట్ ద అదర్ బాయ్స్. మాస్టర్జీ గారు మిగతా బాయ్స్ని బీట్ చేయడానికి, వాళ్ళని దాటి మార్కులు తెచ్చుకోవడానికి నాకు సహాయపడ్డారు. ఫర్ ఎ చైల్డ్ ఆఫ్ సచ్ స్టేటస్, అలాంటి స్టేటస్ ఉన్న నాకు, స్టాండింగ్ దేర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద బజార్ ఈటింగ్ జిలేబీస్, నో, ఇట్ వాజంట్ రైట్, ఐ డిసైడెడ్. అలాంటి స్టేటస్, స్కూల్లో అంత మంచి స్టేటస్ ఉన్న నాకు బజార్లో నిలబడి జిలేబీలు తింటూ ఉండడం ఆ మధ్యలో, ఇట్ వాజంట్ రైట్, అది కరెక్ట్ కాదు. ఐ డిసైడెడ్, నేను నిర్ణయించుకున్నాను. ఐ క్లెంచ్డ్ ద రూపియాస్ ఇన్ మై ఫేస్ట్ అండ్ కేమ్ హోమ్.
నేను ఆ రూపాయల్ని గట్టిగా పట్టేసుకుని ఇంటికి వచ్చేసాను. The coins were so keen on being spent that day. They kept up their attempts at persuasion till their voices began to choke. ఆ రోజు ఖర్చు పెట్టాలని చెప్పేసి ఆ నాణేలు చాలా ఆసక్తిగా ఉన్నాయి. అండ్ కెప్ట్ అప్ దేర్ అటెంప్ట్స్ ఎట్ పర్సుయేషన్ టిల్ దేర్ వాయిసెస్ బిగాన్ టు చోక్. అవి వాటి గొంతులు బొంగురుపోయేంత వరకు కూడా ప్రయత్నిస్తూనే ఉన్నాయి. వెన్ ఐ రీచ్డ్ హోమ్ అండ్ సాట్ ఆన్ బెడ్ దే బిగాన్ టు స్పీక్. నేను ఇంటికి వచ్చి బెడ్ మీద కూర్చున్నప్పుడు అవి మళ్ళీ మాట్లాడడం మొదలెట్టాయి. ఐ వెంట్ ఇన్సైడ్ టు హ్యావ్ లంచ్. నేను లోపలికెళ్ళి భోజనం చేస్తున్న మధ్యాహ్న భోజనం. దే బిగాన్ టు శ్రీక్. అవి అరపడం మొదలెట్టాయి. థరోలీ ఫెడ్ అప్. పూర్తిగా అలసిపోయి చిరాకొచ్చి ఐ రష్డ్ అవుట్ ఆఫ్ ద హౌస్ బేర్ ఫుట్. నేను ఇంట్లోంచి ఉట్టి కాళ్ళతోనే బయటికి వచ్చేసాను. అండ్ ర్యాన్ టువర్డ్స్ ద బజార్. నేను బజార్ వైపు పరిగెట్టాను. టెర్రిఫైడ్ ఐ వాజ్. భయపడుతున్నట్టుగా వెళ్ళాను నేను. బట్ క్విక్లీ ఐ టోల్డ్ ద హల్వాయ్ టు వే ఎ హోల్ రూపీ వర్త్ ఆఫ్ జిలేబీస్. నేను అక్కడ జిలేబీలు అమ్ముతున్న సేల్స్ మ్యాన్కి చెప్పాను ఏమని, ₹1 మొత్తానికి జిలేబీలు ఇవ్వండి అని చెప్పి. హిస్ astonished look seemed to be asking where I had the handcart in which I would carry all those jalebis. ఆ జిలేబీలన్నీ తీసుకెళ్ళడానికి నా దగ్గర చేతి సంచి ఎక్కడుంది అని చెప్పి అతను ఆశ్చర్యపోతూ చూశాడు. దోస్ వర్ ఇన్ఎక్స్పెన్సివ్ టైమ్స్. అప్పట్లో చాలా తక్కువ ఖర్చులు ఉండేటివి. అంటే అన్ని వస్తువుల ధరలు చాలా తక్కువ ఉండేటివి. ₹1 fetched more than 20 rupees thus nowadays. ఇప్పుడు ₹20 వచ్చేదానికంటే ఎక్కువే అప్పుడు ₹1 వచ్చేది. దట్ హల్వాయ్ ఓపెన్డ్ అప్ ఏ హోల్ న్యూస్ పేపర్ అండ్ హీప్డ్ ఏ పైల్ ఆఫ్ జిలేబీస్ ఆన్ ఇట్. ఆ జిలేబీలు అమ్మే అతను ఒక పెద్ద న్యూస్ పేపర్ మొత్తం ఓపెన్ చేసి జిలేబీస్ అన్నిటిని వాటి మీద పెట్టాడు, పేపర్ మీద. ఇక్కడికి మొదటి భాగం పూర్తయింది. మీరు ఇక్కడ ఉన్న కాంప్రిహెన్షన్ క్వశ్చన్స్ పూర్తి చేసి తర్వాత నెక్స్ట్ భాగం చూడండి.